ఈ మధ్య పేపర్లో చూస్తుంటారు, వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది అనమాట. న్యూస్ చూసిన తర్వాత చాలా మంది నా పేషెంట్లు ఇన్సులిన్ వారానికి ఒకసారి చేసుకుంటే టాబ్లెట్లు ఆపేయచ్చు అని అడుగుతున్నారు. సో దానికి సమాధానం ఈ వీడియోలో చూద్దాం. సో ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఒకసారి తీసుకున్న తర్వాత వారం రోజులు మీ బాడీలో ఉండి నెమ్మదిగా రిలీజ్ అయ్యి, యాక్చువల్గా ఆల్బమిన్ అనే దానికి బౌండ్ అయ్యి మన బాడీలో నెమ్మదిగా డిసోసియేట్ అయ్యి అలా కాన్స్టెంట్ లెవెల్ తో వారం రోజులు అలా మెయింటైన్ చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని బేసల్ ఇన్సులిన్ అంటాం. జనరల్ గా ఇన్సులిన్ ఎవరికి ఇస్తాము? ఒకటి టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ అనేది బాడీలో ఉండదు. ఇంకో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకి టాబ్లెట్లు వాడినా కూడా కంట్రోల్లో లేకపోతే ఫస్ట్ ఈ బేసల్ ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ బేసల్ ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్లు డైలీ ఒక డోస్ ఇస్తాం అనమాట. సో ఈ వీక్లీ ఇన్సులిన్ ఇవ్వడం వలన ఆ డైలీ ఇచ్చే ఒక డోస్ ఆపేసి వీక్లీ వన్స్ ఇవ్వచ్చు, కానీ టాబ్లెట్లు దాంతో పాటు కంటిన్యూ చేయాలి. అట్లాగే టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ కి 3 పూట్ల ఇచ్చే ఇన్సులిన్ ఉంటుంది, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటారు. సో అది తిన్న తర్వాత షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, అది కంటిన్యూ చేయాలి. ఓన్లీ ఒక పూట ఇచ్చే ఇన్సులిన్ రీప్లేస్ చేసి వారానికి ఒకసారి ఇచ్చే ఇన్సులిన్ ని దాని ప్లేస్ లో వాడవచ్చు. బేసల్ ఇన్సులిన్ అనేది టాబ్లెట్లకి ప్రత్యామ్నాయం కాదు, కాకపోతే ఇన్సులిన్ వాడడం వల్ల టాబ్లెట్ డోస్ తగ్గిద్ది. అట్లాగే తినే ముందు తీసుకునే ఇన్సులిన్ ప్రత్యామ్నాయం కాదు, తినే ముందు ఇన్సులిన్ కంటిన్యూ చేస్తా ఈ ఇన్సులిన్ వారానికి ఒకసారి తీసుకున్నట్టయితే మన షుగర్లు కంట్రోల్లో ఉండి ఆరోగ్యంగా ఉంటారు.